ప్రజల రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహం తమిళనాడు చేరుకుంది. నిన్న ప్రజల సందర్శనార్థం ఢిల్లీ రాజాజీ మార్గ్లోని కలాం అధికార నివాసంలో ఉంచిన పార్థివ దేహాన్ని పాలెం విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో మదురై తరలించారు. కాసేపట్లో మదురై నుంచి ఐఏఎఫ్ హెలికాప్టర్లో కలాం స్వగ్రామం రామేశ్వరానికి తీసుకువెళ్తారు. ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహం వెంట పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సహా రక్షణ మంత్రి మనోహర్ పార్కర్ కూడా ఉన్నారు. కలాం భౌతిక కాయాన్ని రేపటి వరకు ప్రజల సందర్శనార్థం రామేశ్వరంలోనే ఉంచనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కలాం అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధికారులు, రక్షణ రంగ శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు గురువారం ఆయన స్వస్థలం రామేశ్వరంలో జరగనున్నాయి. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామేశ్వరం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాయుడు ప్రత్యక్షంగా అందిస్తారు. ప్రస్తుతం మనము ఏపీజే అబ్దుల్ కలాం గ్రామ సమీపంలో ఉన్నాం. ఇక్కడ రామేశ్వరానికి సమీపంలోని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంటపం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడికి మరి కొద్దిసేపట్లో ఏపీజే అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. మదురై నుంచి ఇప్పటికే ఢిల్లీ నుంచి మదురైకి పార్థివ దేహం చేరుకోవడం జరిగింది. పార్థివ దేహాన్ని అక్కడి నుంచి మదురైలో అనేక మంది తమిళనాడు ప్రముఖులు, గవర్నర్తో పాటు ఇతర ప్రముఖులు కూడా నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి కూడా మరో గంటన్నర 2 గంటల సేపు ప్రాంతంలో ఇక్కడ ఈ మంటపం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఈ ఎలిఫ్యాడ్ ను ఏర్పాటు చేశారు. అలాగే త్రివిధ దళాల సైనిక వందనానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నావికా దళంతో పాటు అలాగే వైమానిక దళంతో పాటు పదార్థ దళాలు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికే సైనిక వందనం సైనిక నివాళులు అర్పించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హెలికాప్టర్ అయితే 2 గంటల సమయం అన్నారు, కానీ హెలికాప్టర్ వస్తోంది. ప్రస్తుతానికైతే హెలికాప్టర్ మరికొద్దిసేపట్లో పార్థివ దేహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరి మనం ఇక్కడ చూస్తే కనిపిస్తోంది హెలికాప్టర్ పార్థివ దేహాన్ని అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారి పార్థివ దేహాన్ని తీసుకొస్తున్న హెలికాప్టర్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మరి కొద్దిసేపట్లో హెలికాప్టర్ ద్వారా ఆయన ఈ ప్రాంతానికి ఈ పార్థివ దేహంతో చేరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం రామేశ్వరానికి సమీపంలోని మంటపం ప్రాంతంలో ఉన్నాం. అయితే రామేశ్వరంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. రామేశ్వరంలోని రైల్వే స్టేషన్ కు మసీదు పక్కన ఉన్న 2 ఎకరాల స్థలంలో ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం 7 గంటలకు అధికార లాంఛనాలతో నిర్వహిస్తారు. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి ప్రధానితో పాటు అలాగే రాష్ట్రపతితో పాటు వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ మంటపం ప్రాంతంలో ప్రస్తుతం మనం మంటపం ప్రాంతంలో హెలికాప్టర్ దిగడాన్ని హెలిప్యాడ్ లాంచ్ కావడాన్ని చూస్తున్నాం. ఇక్కడ పార్థివ దేహంతో హెలిప్యాడ్ లాంచ్ అవుతోంది. మరి కొద్దిసేపట్లో ఈ పార్థివ దేహాన్ని మంటప ప్రాంతంలో కొద్ది వరకు కూడా మంటప ప్రాంతంలో ఇక్కడ సైనిక వందనంతో పాటు ఆయనకు ఇక్కడ దాదాపుగా ఇక్కడ మంటప ప్రాంతంలో అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం కూడా సందర్శిస్తారు. దాంతో అందుకోసమే ఈ ప్రాంతంలో ఈయన పార్థివ దేహాన్ని కొద్దిసేపు ఇక్కడ ఉంచిన తర్వాత తిరిగి ఈయన పార్థివ దేహాన్ని రామేశ్వరం తీసుకెళ్తారు. రామేశ్వరానికి ఇక్కడ నుంచి కూడా మంటపం ప్రాంతం నుంచి దాదాపు 15 కిలోమీటర్ల వరకు ఈ రామేశ్వరం ఉంటుంది. రామేశ్వరం దీవి కావడం వల్ల అక్కడ హెలికాప్టర్ దిగడానికి అంత అనుకూలంగా ఉండదన్న నెపంతో కూడా ఇక్కడ ఈ మంటపం ప్రాంతంలో ప్రస్తుతం హెలిప్యాడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి రామేశ్వరానికి తీసుకెళ్తారు. రామేశ్వరంలో రేపు అంటే ఇప్పటి నుంచి కూడా రామేశ్వరానికి తీసుకెళ్లి అక్కడ ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని అక్కడ ఉంచుతారు. తిరిగి రేపు ఉదయం 7 గంటలకు ఆయన అంత్యక్రియ కార్యక్రమాన్ని చేపడతారు. ప్రస్తుతం మనం ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక దేహం ఉన్న హెలికాప్టర్ లాంచ్ కిందకి దిగడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మరికొద్ది సేపట్లో ఆయన పార్థివ దేహానికి బయటికి తీసిన తర్వాత సైనిక నివాళులు అర్పిస్తారు. త్రివిధ దళాలతో పాటు ఇక్కడ త్రివిధ దళాలు కూడా ఆయనకు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించడం జరుగుతుంది. త్రివిధ దళాలు అంటే నావికా దళంతో పాటు వైమానిక దళం, పదాతి దళాలు కూడా ప్రస్తుతం అనేక మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరూ కూడా నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలతో ఆయనకు కొంతవరకు కూడా
ఇక్కడ అనుబంధం ఉండడంతో పాటు మఠం ప్రాంతంలో ఆయనకు ఇక్కడ వారితో కొంతవరకు అనుబంధం ఉండడం వల్ల ఇక్కడ ప్రజలను సందర్శనార్థం కొద్దిసేపు ఉంచే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ నుంచి కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరానికి తీసుకెళ్తారు. రామేశ్వరంలో కొద్దిసేపు రామేశ్వరంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అక్కడ ప్రముఖులు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఈ రోజంతా కూడా ఆయన ప్రజలను సందర్శించడానికి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 7 గంటలకు అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రామేశ్వరం ప్రాంతంలోని రైల్వే స్టేషన్ పక్కనున్న మసీదు ప్రాంతంలో ఈ అంత్యక్రియలు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. భారతదేశానికి సంబంధించిన ప్రధానితో పాటు మోడీ అలాగే అనేక మంది ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం ఉండడం వల్ల భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హెలికాప్టర్ పార్థివ దేహంతో వచ్చిన హెలికాప్టర్ దిగడం జరిగింది. అయితే మరి కొన్ని కారణాల వల్ల అది మరి తిరిగి వెళ్ళిపోతుంది. అంటే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారా లేకపోతే ఇతర కారణాలని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొద్దిసేపు ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత హెలికాప్టర్ తిరిగి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే తిరిగి పార్థివ దేహంతో అంటే ట్రయల్ రన్ కోసం వచ్చిన హెలికాప్టర్ మరి తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోవడం జరుగుతుంది. పార్థివ దేహాన్ని కొద్దిసేపు కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. హెలికాప్టర్ ట్రయల్ రన్ కోసం వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మదురైలో ప్రస్తుతం ఏపీజే అబ్దుల్ కలాం మృతదేహం పార్థివ దేహాన్ని అక్కడ ఉంచారు. అక్కడ మదురై నగరంలో అనేక మంది ప్రముఖులతో పాటు కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. అక్కడ నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడికి మంటపం ప్రాంతానికి పార్థివ దేహాన్ని తీసుకొస్తారు. మరో గంటన్నర పట్టే అవకాశం ఉంది. కేవలం ఈ హెలికాప్టర్ ఇక్కడ ఈ మంటపం ప్రాంతంలో దిగడం కానీ ఇదంతా ట్రయల్ రన్ నిర్వహించినట్లు కూడా పరిస్థితి అర్థమవుతోంది. ఈ ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత గంటన్నర తర్వాత అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా స్పష్టమవుతోంది. ప్రస్తుతం మనం త్రివిధ దళాలను చూస్తున్నాం. ఇక్కడ త్రివిధ దళాలతో పాటు సైనిక నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసిన త్రివిధ దళాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ రేపు ఉదయం మంటప ప్రాంతానికి గంటన్నర తర్వాత తీసుకొచ్చిన తర్వాత రేపటి వరకు కూడా ప్రజల సందర్శనార్థం రామేశ్వరం గ్రామంలో ఉంచుతారు. తర్వాత రేపు 7 గంటలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. రాకేష్, రామేశ్వరం నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో రాయుడు, ఈటీవీ న్యూస్, ఓవర్ ద స్టూడియో.